సస్పెన్స్, అందులోనూ ఒక గోస్ట్ తరహా సినిమాలకి ఎప్పుడు ఆదరణ ఉంటుంది అనేదాన్ని నమ్మి అరివెగళన్ వెంకటాచలం గారు డైరెక్ట్ చేసినటువంటి సినిమా శబ్దం తెలుగులో కూడా ఉన్నది కదా. ఆది పినిశెట్టి, రవిరాజ పినిశెట్టి గారి పెద్ద అబ్బాయి దీనిలో హీరో. లక్ష్మీ మీనన్ హీరోయిన్ అయితే, ఒకప్పటి హీరోయిన్ సిమ్రన్, అలానే లైలా, వీళ్ళు ప్రధాన పాత్రలు. ఇది పారానాయల్ సైకాలజీ కానీ, పారానార్మల్ లైఫ్ గురించి కానీ ఎక్కువగా చదివే వాళ్ళకి ఇంట్రెస్టింగ్గా ఉంటుందేమో కానీ ఉత్కంఠ కలిగించే సన్నివేశాలు ఎక్కువే ఉన్నాయి. 1-2 సందర్భాల్లో సినిమా చూస్తూ ఉలిక్కి పడతాం కూడా సడన్గా, అలాంటి సన్నివేశాలు కూడా ఉన్నాయి. అయితే ఎక్కువ ఓపిక కావాలి. ప్రకృతిలో మనకి వినిపించే ప్రతి శబ్దం వెనక ఒక అర్థం ఉంటుంది. దానిని రికార్డు చేయగలగటము అంటే అర్థం చేసుకోవటమే ఈ గోస్ట్ హంటర్ అనుకుంటా ఆ పాత్రకు పెట్టిన పేరు. అంటే ఆత్మలతో మాట్లాడటం, ఆత్మల ద్వారా నిజాలు తెలుసుకోవటం. ఇది మలయాళంలో ప్రీస్ట్ అని మమ్ముట్టి చేశారు ఒక సినిమా, అది చాలా బాగుంటుంది. దాంతో పోల్చుకుంటే ఇది, అంటే పోల్చుకుంటే ఆ స్థాయి కాదు కానీ ఓకే, ఈ తరహా సినిమాలని ఇష్టపడే వాళ్ళకి నచ్చుతుంది. కానీ కొద్దిగా విసిగించారు చివరిలో. మనకి క్లైమాక్స్కి చేరుతున్నాము అంటే టైం తెలుస్తుంది కదా, 1 గంట 20 నిమిషాలు దాటింది అనగానే అర్థమవుతూ ఉంటుంది మెల్లగా కథ ఏం జరిగి ఉంటుంది అనేది. అలాంటి ఊహాతీతమైన సన్నివేశాలకి చివరిలో మనం ఊహించే సన్నివేశాలతో సినిమా ఎండ్ అవుతుంది. లైలా పాత్ర ఏమిటి, సిమ్రాన్ పాత్ర ఏమిటి అంటే, సిమ్రాన్ వచ్చి ఒక చిన్న పిల్లల్ని చేరదీసి వారిని, అంటే బాలకృష్ణ గారు కొంతమంది చెప్తూ ఉంటారు కదా, సురువెత్తు రసవ కాని ఫలం ఏదో నాకు రాలేదు అంటే, సంగీతం అనేది శిశువులని, ఫణిరాజుల్ని, పాముల్ని కూడా ఆట ఆడిస్తుంది అన్నట్లుగా కొన్ని రోగాలను కూడా నయం చేస్తుంది అన్నదానిని నమ్మి వైకల్యం ఉన్నటువంటి పిల్లల్ని సరి చేస్తున్నాను తన మ్యూజిక్ ద్వారా, కనీసం మాట్లాడటం నేర్పుతుంది. అలాంటి పాత్ర చనిపోతుంది కానీ చనిపోదు. అది ఎలా అన్నది సినిమా చూసి తెలుసుకోండి. ఇక్కడ లాజిక్కి దూరంగా ఒక వ్యక్తిని ఒక ఎనస్థీషియా ఇచ్చి కానీ మరొకటి ఇచ్చి కానీ ఒక 3 దశాబ్దాల పాటు ఉంచగలమా అనేది, ఇది పారానార్మల్ లైఫ్కి సంబంధించిన సినిమా కాబట్టి ఈ లాజిక్ని కూడా వదిలేయాల్సి ఉంటుంది. అలానే జరగబోతున్నటువంటి సన్నివేశాలు కొంతమందికి ముందే తెలుస్తూ ఉంటాయి. దాని వెనక అర్థం ఏమిటి అనేది కూడా మనం అప్పుడప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం. అలాంటి క్యారెక్టర్ లక్ష్మీ మీనన్ హీరోయిన్. కానీ దాని వెనక కారణం ఏంటనేది తెలుస్తుంది, సినిమాలోనే తెలుస్తుంది. ఆత్మలతో మాట్లాడటం, ఊజా బోర్డు, ఇవన్నీ ఎక్కువ చదివిన వాళ్ళకి అర్థమవుతుంది. కానీ చదవకుండా మామూలు సినిమాగా చూసినప్పుడు ఇది ఒక గోస్ట్ సినిమా అనుకుంటే, గోస్టులు ఈ బిడ్డలు, వైకల్యంతో ఉన్నటువంటి పిల్లలు మనకి ఇప్పుడు తెలియకుండానే మన చుట్టుపక్కల ఇంట్లో కూడా కిచెన్లోనూ లేకపోతే బెడ్రూమ్లోనూ ఉన్నటువంటి సడన్గా కొన్ని సౌండ్స్ వస్తూ ఉంటాయి. మనం చెవులకి వినపడినా గమనించము, అదేమిటనేది ఆలోచించము. కానీ ఈ సినిమా ఇంకొద్దిగా ఇంపాక్ట్ఫుల్గా తీస్తే ఆ శబ్దాల పట్ల కూడా మనం భయపడే స్థాయిలో ఉండేది. ఎనీవే ఏంటంటే మీకు ఒక టైంపాస్ సినిమా, చూద్దామనుకున్న వాళ్ళు చూడండి, చూడని వాళ్ళు అంత ఎఫర్ట్ అంటే కాస్త ఓపిక కావాలి. ఇది నాకు సంబంధించిన దృక్కోణంలో చెప్తున్నది మాత్రమే. బై.